ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి రామకిషోరాచార్యులు గారు. నేను ఇలా చెప్పడం కన్నా శ్రీవారి దాసుడు అని చెప్తే చాలా త్వరగా అర్థమవుతుందండి. స్వామివారి గురించి, వారి లీలల గురించి, అలాగే స్వామికి పెట్టే నైవేద్యాలు ఎలా వండి మార్చాలనే దాని గురించి కావచ్చు, మనకి ఎన్నో రకాల సమస్యలు, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బయటపడతాం, ఇలాంటి వీడియోస్ ద్వారా చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఎంతోమందికి స్వామి వైపు నడిపించారని చెప్పుకోవాలండి. శ్రీవారి దాసుడు అనగానే మీకు ఒక ఛానల్ కనపడుతుంది, అందులో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి. నాకు అనిపించింది వారితో ఒకసారి మాట్లాడాలి, మన ప్రేక్షకులకు కూడా తెలియచేయాలి ఎన్నో విషయాలు, మరీ ముఖ్యంగా స్వామివారి గురించి, మనకుండే సమస్యలకి ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారాల గురించి అని వారిని ఆహ్వానించాము. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారండి. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడదాం. జయ శ్రీమన్నారాయణ. నమస్కారం గురుగారు. జయ శ్రీమన్నారాయణ. గురుగారు, వీడియోస్ చూస్తూ ఉంటాము, అసలు ఎన్ని రకాలుగా స్వామికి మేము ఎంత దగ్గర అవ్వచ్చో చెబుతూ ఉంటారు మీరు. అలాగే ఎన్నో పరిహారాలు కూడా తెలియచేస్తారు, ఎన్నో సమస్యలు. ఎక్కువ మంది ఎదురు చూసేది, అడిగేది ఉద్యోగం గురించి అండి. కష్టపడి చదువుతారు కానీ దానికి తగ్గట్టుగా ఉద్యోగం రాదు. కొంతమందికి అసలే ఉద్యోగం ఉండదు, వచ్చి చేజారిపోయే వాళ్ళు కావచ్చు, రాని వాళ్ళు. కానీ మీరు కొన్ని వీడియోస్లో ఇలా చెప్పేటప్పుడు ఉద్యోగం గురించి ఒక పరిహారం కూడా తెలియచేశారు. అది పాటించి ఎంతో మంది ఉద్యోగం పొందారని స్వామి అనుగ్రహంతో అని విన్నాము. మరి మాకు కూడా తెలియచేస్తారు, ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు. తప్పకుండా. ఎందుకు ఈ సమస్య రావటము, అలాగే ఎటువంటి పరిహారం పాటిస్తే స్వామి ఖచ్చితంగా ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు? ఇది ఉద్యోగం కోసం అయితే గనక శ్రీరామ పట్టాభిషేక సర్గ, అంటే రాముల వారి అంతా పూర్తయిపోయి రాజ్యంగా వచ్చేసిన తర్వాత ఆయనకి పట్టాభిషేకం చేశారు కదా. ఆ పట్టాభిషేకం చేసిన విధి విధానం ఏదైతే ఉందో అదంతా చదవడం. ఇది రామ పట్టాభిషేక సర్గ, శ్రీరామ పట్టాభిషేక సర్గ. అంటే రాముల వారికి పట్టాభిషేకం చేసినటువంటి సన్నివేశాన్ని వాల్మీకి మహర్షి రచించినటువంటి సర్గ. ఈ శ్లోకాలు ఏవైతే ఉంటాయో ఇది రోజు ఒకసారి నియమ నిబంధనలతో, ఆడవారికి ఇంక ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు 99% ఆడవారికి, ఎందుకంటే 11 days చాలు. 11 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఈ 123 శ్లోకాలు ఉంటాయండి. ఇవి ఈ 123 శ్లోకాలు చదువుకోవడమే. పూజ ఏవి కాదండి, మనసు పెట్టి దేవుడి దగ్గర కూర్చుని, వీలైతే దీపారాధన చేసుకుని కూర్చుని ఆ 123 శ్లోకాలు గనక ప్రశాంతంగా చదవగలిగితే రోజుకి ఒకసారి చెప్పున 11 సార్లు, మొత్తం 11 రోజులు 11 సార్లు అవుతుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవన్నీ మానేయాలి. ఉద్యోగం గురించి బాధపడే వాళ్ళు ఎక్కువ మంది హాస్టల్లో ఉంటారు. ఆ హాస్టల్లో వాళ్ళకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా తినలేరు. కాబట్టి ఆ 11 రోజులు కష్టపడైనా పెరుగన్నం మాత్రం తినచ్చు. అక్కడే ఉంటుంది పెరుగన్నం, కొంచెం కష్టపడాలి. తర్వాత భూశయనము, అంటే మామూలుగా కింద పడుకోవాలని కాకుండా కనీసం చాప వేసుకునైనా పడుకోవాలి, తప్పదు, కొన్ని తప్పదు. ఇలాగా ఉల్లి వెల్లుల్లి లేకుండా భోజనము. తర్వాత వివాహం అయిన వారు ఉద్యోగం కోసం దీని గురించి చూస్తే బ్రహ్మచర్యము. ఇవి 11 days కనుక పాటిస్తే వెంటనే వచ్చిన వాళ్ళు నాకు తెలుసమ్మా, వెంటనే వచ్చిన వాళ్ళు తెలుసు. మొదలుపెట్టిన 5వ రోజు వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. అయిపోయిన తర్వాత నెలకు వచ్చిన వాళ్ళు, 2 నెలలకు వచ్చిన వాళ్ళు తెలుసు. నేను స్వామివారి దగ్గర సేవ చేసుకుంటూ ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఎందుకు ఇంత పర్టికులర్గా అంటే అందరికీ ఉపయోగపడాలి అని చెప్తున్నాను. ఆయన దగ్గర సేవకుడిగా ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. ఎంతమంది ఈ యొక్క పట్టాభిషేక సర్గ చేసి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు భక్తులు నిజంగా ఈ విధంగా ఇంకా ఉన్నారనిపించింది. ఎలాగా అంటే ఇందాక ప్రస్తావన చేశాను, ఒక అమ్మాయి పాపం అమెరికా నుంచి వచ్చి నన్ను కలవడానికి వచ్చింది. అలాగా హైదరాబాద్ నుంచి నాకు తెలిసి 70-80 మంది అయినా పర్టికులర్గా మా ఆలయానికి వచ్చి నాకు ఉద్యోగం వచ్చింది గురువు గారు, మీరు చెప్పింది చేశానని నాకు చెప్పి పెరుమాళ్ళని దర్శనం చేసుకుని వెళ్ళడం కోసం వచ్చాను అని చెప్పిన వాళ్ళు హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి చెప్పిన వాళ్ళండి నేను చెప్పేది.
హర్యానా నుంచి ఉమ్. హర్యానా ఓ. నుంచి మన వాళ్ళే అక్కడికి వెళ్ళి స్థిరపడి ఉద్యోగం అక్కడి నుంచి వచ్చి ఎంత మంది నా దగ్గరికి వచ్చి చెప్పారంటే నేను ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను. సంతోషమే కదా. అదేవిధంగా సంక్షేప రామాయణము ఉమ్. అంటే ముందుగా రామాయణం వాల్మీకి రామాయణం పూర్తిగా మనకు రావడానికి ముందు ఉమ్. అంటే క్లుప్తంగా చిన్నదిగా అంటే 100 శ్లోకాలతో కూడిన సంక్షేప రామాయణం. ఉమ్. ఈ యొక్క సంక్షేప రామాయణంలో మళ్ళీ 6 కాండలు వచ్చేస్తాయి. ఉమ్. ఈ 100 శ్లోకాల్లో 6 కాండలు వచ్చేస్తాయి. ఇది కూడా ఇదే విధంగా పట్టాభిషేక సర్గ ఎంత అయితే మనకి కట్టబెడుతుందో రాజ్యాన్ని ఇస్తుంది. ఉమ్. అందులో ఫలశ్రుతిలోనే ఉంటుంది. ఉమ్. అలాగా రాజ్యం అంటే మనకి రాజ్యాలు ఇప్పుడు రాజ్యం ఎక్కలే, మంచి ఉద్యోగమే మన రాజ్యం. అదే. మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, మన రాజ్యం ఉమ్. అంతే కదా. ఈ సంక్షేప రామాయణం 100 శ్లోకాలు కలిగి ఉంటుంది. ఉమ్. 100 శ్లోకాలు గనక ప్రతిరోజు అయితే పట్టాభిషేకం సర్గ ఉమ్. లేదా ఇది రెండు రాముడే, ఉమ్. 2 మార్గాలు ఉన్నాయి. ఉమ్. 100 శ్లోకాలు రోజుకు ఒక్కసారి చదివి 11 రోజులు గనక దీక్షగా చేయగలిగితే ఉమ్. తప్పకుండా ఉద్యోగం సంపాదిస్తారు. ఉమ్. కావాల్సింది నమ్మకం తల్లి. నేను ఒకటే మాట చెప్తున్నాను, నమ్మకం. ఉమ్. నమ్మకం ఉండి మనం చేసామా స్వామి మన వెంటే ఉంటారు. ఆయన నిదర్శనం చూపించి తీరుతారు రామయ్య. ఉమ్. ఎంతో కొన్ని వేల మంది ఉద్యోగాలు ఈ 2 పాటించి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారమ్మా. ఉమ్. ఇది సత్యం సత్యం పునఃసత్యం. ఉమ్. మనం ఆ నమ్మకాన్ని గనక నమ్మకంగా చేయగలిగితే ఉమ్. తప్పకుండా మంచి ఉద్యోగం సాధిస్తారు. అందులో తిరుగులేదు. స్థిరత్వం లేదండి ఉద్యోగంలో. ఉమ్. ఉద్యోగంలో డెవలప్మెంట్ లేదు. ఉమ్. తర్వాత జీతం పెరగాలి, ఆ. ప్రమోషన్ రావాలి, లేదంటే ఇంకొకటి. ఇదే ఉద్యోగంలోనే ఉమ్. సమస్య కొంతమందికి ఏముంటుందంటే స్థానచలనం, ఉమ్. నాకు ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అన్ని సమస్యలకి ఈ 2 పరిష్కారం. ఉమ్. ఈ రెండే తప్పకుండా చక్కగా. ఉమ్. 11 రోజులు ఆచరించండి, ఉమ్. తప్పకుండా సాధిస్తారు. ఫలితం ఉంటుంది. చక్కగా తెలియజేస్తారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.